డాక్టర్ గారు కాత్యాయని గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు ఇప్పుడు 6 నెలలు. పాలు ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఫార్ములా ఆహారం అలవాటు చేస్తున్నాను. విడిగా నీళ్లు ఇవ్వకపోవడం వలన జీర్ణం కావడంలో ఇబ్బందులేమైనా ఉంటాయేమో అనిపిస్తుంది. పాపకు నీళ్లు తాగించవచ్చునా? ఎన్ని నీళ్లు తాగించాలి అని అడుగుతున్నారు. కాత్యాయని గారు, మీ బాబుకి 6 మంత్స్ అని చెప్తున్నారు. యూజువల్గా మనం చిన్నపిల్లల్లో ఫస్ట్ 6 మంత్స్ పిల్లల్లో ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తాము. చాలా తక్కువ కేసెస్లో, అంటే కొంతమందికి తల్లిపాలు వేరే కారణాల వల్ల పాలు సరిపోకపోవడము, వేరే జీఆర్ అని రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్, అట్లాంటి కారణాల్లోనే మనం వేరే అర్లీగా మనం కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటే ఉగ్గులాగా సెరలాక్ అట్లాంటివి స్టార్ట్ చేయడం కానీ ఫార్ములా మిల్క్ కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 6 మంత్స్లో మనం తల్లిపాలు ఇస్తున్నప్పుడు వేరే వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందువల్లంటే తల్లిపాలల్లో సరిపోయేంత వాటర్ శాతం ఉంటుంది. సో ఆ వాటర్ సరిపోతుంది వాళ్ళకి సపరేట్గా నీళ్లు తాగించాల్సిన అవసరం ఉండదు. సో ఓన్లీ పాలు మాత్రమే ఇస్తున్నప్పుడు ఫస్ట్ 6 మంత్స్లో మనం వేరే వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఫార్ములా మిల్క్ ఇచ్చినా తల్లిపాలు ఇచ్చినా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఫస్ట్ 6 మంత్స్ అవసరం ఉండదు. ఒకవేళ మీరు అర్లీగా ఉగ్గు లాంటిది, నెస్టమ్ రైస్, సెరిలాక్ రైస్ అట్లాంటివి ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే అప్పుడు మాత్రం మనం వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో యూజువల్గా మనం 6 మంత్స్ తర్వాత మనం ఏదైతే ఫుడ్ స్టార్ట్ చేస్తామో అర్లీగా కాంప్లిమెంటరీ ఫుడ్స్, అప్పుడు మనం కొంత వాటర్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. తినిపించిన తర్వాత వాటర్ ఇస్తూ ఉంటాం, చిన్న సిప్స్లో ఇస్తాం. సో యూజువల్గా 6 మంత్స్ తర్వాత మనం 50 to 100 ml వాటర్ వరకు ఒక 1 డేలో 50 to 100 ml వరకు ఇస్తాం యూజువల్గా. దాన్ని నిదానంగా బేబీ పెరిగే కొద్దీ మనం ఎంత అవసరమైతే దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ పెంచుతూ ఉంటాం. 6 నెలల లోపల పిల్లలకైతే మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జీర్ణం అంతా మంచిగానే అయిపోతుంది. 6 మంత్స్ తర్వాత 6 నెలల తర్వాత పిల్లలకి మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే, ఫార్ములా ఇచ్చినప్పుడు మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఆహారం ఇచ్చినప్పుడు ఆ జీర్ణం అవ్వడానికి కొంత వాటర్ అయితే మనం ఇవ్వాలి. దానికోసమే నేను ఇందాక చెప్పినట్టు 50 to 100 ml వాటర్ వరకు ఒక రోజులో అంతవరకు తాగించవచ్చు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్లస్ సమ్మర్ వాతావరణం అప్పుడు కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది, వింటర్లో కొంత తక్కువ ఉంటుంది. కానీ డెఫినెట్గా అయితే మనం ఆహారం ఇస్తున్నప్పుడు వాటర్ డెఫినెట్గా తాగించాలి.